ఈ రోజు తాలింపన్నం చేశాను. ఇది ఎలా చేయాలో చెప్తూ మొన్న గురువారం రోజు జరిగిన ఒక సంఘటన మీతో షేర్ చేస్తాను. ఒక తండ్రికి 20 లక్షల ఆస్తి ఉంది. ఆ ఆస్తినంతా అమ్మేసి భార్యాభర్తలు ఇద్దరు పెద్ద కొడుకు దగ్గరకు వచ్చి ఉంటున్నారు. రీసెంట్ గా ఆ పెద్ద ఆవిడ చనిపోవడంతో ఆ పెద్ద ఆయనని చూసుకునే బాధ్యత కొడుకు కోడల మీద పడింది. ఆ పెద్ద ఆయన వయసు 85 ఏళ్లు. అయితే కోడలకేమో వాళ్ళ మామయ్య ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. ఈ విషయం మీద తరచుగా భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతూ ఉండేవాళ్ళు. అలాగే మొన్న గురువారం కూడా ఈ విషయం మీద వాళ్ళిద్దరికి చాలా పెద్ద గొడవ జరిగింది. దాంతో ఇంట్లోంచి బయటకు వచ్చేసిన కొడుకు ఒక అద్దె కారుని మాట్లాడుకొని ఎంతో నమ్మకంగా తన తండ్రిని నమ్మించి ఆ కారులోకి ఎక్కించుకున్నాడు. ఎంతో నమ్మకంగా ఆ కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లి బట్రుపాలెం దగ్గర ఉన్న సాగర్ కాలువ కట్ట మీద ఆ కారును ఆపేశాడు. తన తండ్రిని కిందకి దిగమని చెప్పి తాను కూడా కిందకి దిగాడు. ఉన్నట్టుండి అమాంతంగా తండ్రి కాళ్ళని పట్టుకొని సాగర్ కాలువలోకి విసిరేశాడు. ఇదంతా దూరంగా ఉన్న జనాలు చూసి వాడినైతే చితకబాదారు. కానీ ముసలాయన మాత్రం కాపాడలేకపోయారు. ఓరి దుర్మార్గుడా, ముసలితనంలో కంటికి రెప్పలా కాపాడాల్సింది నువ్వే కన్న తండ్రిని కడతేర్చావు.